నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దూసుకొస్తున్న దిత్వా, టార్గెట్ ఏపీ, తమిళనాడు. భక్తులతో కిక్కిరిసిన శబరిమల, 12 రోజుల్లో అయ్యప్పను దర్శించుకున్న 10 లక్షల మంది భక్తులు. చంద్రుడిపై టార్గెట్, భారత్ జపాన్ సంయుక్తంగా మెగా ప్రాజెక్ట్. భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలి, అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం. టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు. ఉద్యోగుల్లో టెన్షన్. తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారిలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పేర్లు ఇలా ఉన్నాయి: పల్లి ఈశ్వరరెడ్డి, వేర్ హౌస్ జేఏ; ముత్త వెంకట అనిల్ కుమార్, జేఏ; వెంకట నగేష్ బాబు, రిటైర్డ్ డిప్యూటీ ఈవో; పెరగు జగదీశ్వరరెడ్డి, ఈఈ; పి మురళీకృష్ణ, మార్కెటింగ్ జీఎం; సుబ్రహ్మణ్యం, మార్కెటింగ్ మాజీ జీఎం; హరినాథ్ రెడ్డి, గోశాల డైరెక్టర్. వీరితో పాటు డైరీ టెక్నాలజీ టెక్నికల్ టీంకు చెందిన డాక్టర్ మల్లం మహేందర్ రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎం విజయ్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ బత్తల సురేంద్రనాథ్, డాక్టర్ కె జయరాజరావులను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసులు. ఒక తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే మరొకటి ముంచుకొస్తోంది. మొన్న మోందా, నిన్న సెన్యార్, ఇప్పుడు ద్విత్వా, వరుస తుఫాన్లు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫాన్కు ద్విత్వాగా నామకరణం చేశారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకొని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉంది. శనివారం నుంచి ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశముందని, దీంతో తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ హెచ్చరికలు వినిపించడంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ తుఫాన్ తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని కమిషనర్ మౌర్య ఆదేశించారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్న తరుణంలో నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాయం అందించేందుకు అన్ని విభాగాల అధికారులు అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, సిబ్బందికి కమిషనర్ దిశానిర్దేశం చేశారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ఈ వర్షాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సాయం అందించేందుకు అందరూ అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈరోజు రేపు ఎక్కువ వర్షం నమోదవుతుందని హెచ్చరిక ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. జాగ్రత్తలు, చర్యలు కూడా కార్పొరేషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. అందరూ స్టాఫ్ ఫీల్డ్లో ఉన్నారు. కంట్రోల్ రూమ్ కూడా 24/7 ఎస్టాబ్లిష్ చేశాము. ఎనీ కంప్లైంట్ కంట్రోల్ రూమ్ కాల్ చేయొచ్చు. అలాగే అండర్ పాసెస్లో వాటర్ నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పంప్ సెట్స్ పెట్టి రిమూవ్ చేస్తున్నాము. డ్రైన్స్లలో ఏమన్నా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, మీడియం మైనర్ డ్రైన్స్లో సిల్ట్ ఉన్న, ఫ్లోటింగ్ మ్యాటర్ ఉన్నా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే మనం ఐడెంటిఫై చేశామో, మధురా నగర్, ప్రగతి నగర్, నారాయణపురము, లక్ష్మీపురం సర్కిల్ దగ్గర,
కేశవాయనగుంట, కొత్తపల్లి లాంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ డిలాపిడేటెడ్ హౌసెస్ ఉంటే మనం నోటీసెస్ ఇచ్చాము. ఒకవేళ ఇంకా ఏదైనా ప్రమాదం అనుకుంటే బంధువుల ఇంటికి కానీ లేదా మనము ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు కానీ వెళ్ళాలి. 11 కేంద్రాలు కూడా మనం ఐడెంటిఫై చేసేసి పబ్లిసైజ్ చేయడం జరిగింది. వాటికి వెళ్ళి 2 రోజులు కూడా మనం జాగ్రత్తగా ఉండి వాటర్ కూడా బాయిల్ చేసుకొని తాగాలి. ఏదైనా వాటర్ కంటామినేట్ అయితే ఆ వాటర్ని మనం స్టాప్ చేసి మనం వాటర్ ట్యాంకర్స్ ద్వారానే సప్లై చేస్తాం. ఆ వాటర్ వాడాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కమిటీ చైర్పర్సన్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యల పట్ల స్వయంగా తనిఖీ చేసి తక్షణమే పరిష్కారం చూపుతూ నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్పర్సన్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారి అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, కమిటీ చైర్మన్ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎస్పీ సుబ్బరాయుడు, డిఆర్ఓ నరసింహులు, సత్యవేడు మరియు సూలూరుపేట ఎమ్మెల్యేలు ఆదిమూలం, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయా శాఖల సమాధానాలను పరిశీలించిన అనంతరం జాప్యం జరిగిన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులు త్వరితంగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు. డీవీఎంసీలో ప్రస్తావించే ప్రతి అంశానికి అధికారులు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని, సివిల్ రైట్స్ డే ప్రతి నెలా జరిపి ఎస్సీ ఎస్టీ సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ఇళ్లకు సంబంధించి పటాలు మంజూరు, భూ సమస్యలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నిర్మాణం వంటి సమస్యలపై కమిటీ సభ్యులు విన్నవించుకోగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయంలో పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ త్వరలో కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గత సమావేశంలో కమిటీ సభ్యులు గుర్తింపు కార్డుల కోసం విన్నవించుకోగా ఈ సమావేశంలో వారికి గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు గృహాలు మంజూరు సంబంధించిన స్థలాన్ని గుర్తించడం, మంజూరు చేయడం వంటి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి గృహాలను మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యుల దగ్గర నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. నగరంలో భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు. శనివారం ఉదయం నగరంలోని భూపాల్ హౌసింగ్ కాలనీ, కూరపాటి లేఅవుట్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించారు. తమ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పార్కు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలను పరిశీలించాలని, తప్పనిసరిగా అనుమతులు ఉండాలని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగితే సంబంధించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కలు లేకుండా చర్యలు చేపట్టాలని వెటర్నరీ ఆఫీసర్ను ఆదేశించారు. భూపాల్ హౌసింగ్ కాలనీలో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి, పార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీఈలు వెంకటప్రసాద్, శిల్ప, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతి టెంపుల్ సిటీని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడమే తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ రకాల నేరాలు రిపీటెడ్గా చేస్తున్న వ్యక్తులపై 7 మెంబర్స్పై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 6 మంది గంజాయి, ముఖ్యంగా గాంజా మరియు మార్గద్రవ్యాల నియంత్రణలో భాగంగా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై శ్రీకాళహస్తి నుండి 2, 1 టౌన్ 2, 2 టౌన్ నుండి 2, సూలూరుపేట సడన్ నుండి 1, తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుండి 1ని ఐడెంటిఫై చేసి 6 మందిపై ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పీడీ యాక్ట్ని నమోదు చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించి వారిపై కూడా తొందరలో పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ద్వారా తిరుపతి జిల్లాలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు లేదా గాంజా
సప్లై చేయడం, తీసుకురావడం, వాటిని వినియోగదారులకు ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఏది చేసినా నిల్వ ఉంచినా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి వారిపై రిపీటెడ్గా ఒకటి కాకుండా ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పీడియాక్ట్లో పంపడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా వినియోగదారుని ఫస్ట్ టైం మాత్రమే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రెండోసారి వినియోగదారుడిగా దొరికితే వారిపై కూడా కేసెస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలని, గాంజాని పూర్తిగా నిర్మూలించడానికి గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా అధికారుల సహాయ సహకారాలతో తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని సూపరింటెండెంట్ శ్యాంబాబు తెలిపారు. గత ఏడాది నవంబర్ మాసంలో సూపరింటెండెంట్గా తను పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు బాధ్యతగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, దీనికి సహాయ సహకారాలు అందించిన ఆరోగ్య శాఖ మంత్రికి, ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు డాక్టర్ శ్యాంబాబు తెలిపారు. గడిచిన 25 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి దీటుగా ఈ ఏడాది కాలంలో ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి చెందిందని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా నర్సింగ్ విభాగం, సెక్యూరిటీ విభాగం, ఫైర్ విభాగం సిబ్బంది కొరతను పూర్తి చేసి రోగులకు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చేశామని, దీనికి తోడ్పడిన ఈఎస్ఐ హాస్పిటల్ డైరెక్టర్, సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలియజేశారు. గడిచిన ఏడాది కాలంలో ఆసుపత్రిలోని అన్ని విభాగాల పరికరాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొని రావటం జరిగిందని, దాదాపు 25 సంవత్సరాల నుండి 50 పడకల ఆసుపత్రిగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిని గత ఏడాది ఫిబ్రవరి నుండి 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధితో ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్యను గణనీయంగా పెరిగిందని, దీనికి అనువైన అన్ని సదుపాయాలను అందించగలగడం తాము గర్వంగా భావిస్తున్నామని, అలాగే ఫైర్ ఎక్స్టెన్షన్ విభాగాన్ని ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని తెలిపారు. ఆసుపత్రి అవసరాలకు వినియోగించే నీటి కోసం ఇదివరకు నగరపాలక సంస్థపై ఆధారపడవలసి వచ్చేదని, కానీ ఈ ఏడాది స్వతహాగా ఆసుపత్రి ఆవరణలో బోరు వేయటంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించిందని, దీనికి సహాయ సహకారాలు అందించిన జిల్లా యంత్రాంగానికి, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అధికార, రాజకీయ, సామాజిక నేతల అండదండలు ఇలాగే కొనసాగితే ఆసుపత్రిని రాయలసీమకే తలమానికంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి అలుపెరగక చేస్తానని ఈ సందర్భంగా ఆయన అనుభవాన్ని జీటీపీఎల్ సిటీ కేబుల్తో పంచుకున్నారు. పేషెంట్స్కి ఇంకా ఆయువు పట్టుగా నిలపడానికి వీలున్నంత వరకు మా ప్రయత్నాలు మేము స్టాఫ్ పరంగా కానీ, నర్సింగ్ స్టాఫ్ పరంగా, ఆఫీస్ స్టాఫ్ పరంగా, డాక్టర్స్గా, హౌస్ కీపింగ్ కానీ, సెక్యూరిటీ సర్వీసెస్ కానీ ఒక్కరని కాకుండా ఈఎస్ఐ కార్పొరేషన్ తరపు నుంచి వారి స్టాఫ్ పరంగా కానీ మేము ఈ సంవత్సర కాలంలో తీసుకున్న డెవలప్మెంట్లో 25 సంవత్సరాల కాలంలో ఈఎస్ఐ హాస్పిటల్లో ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఒక సంవత్సర కాలంలో తీసుకొని హాస్పిటల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకుపోతూ దీనికి గాను మన మంత్రివర్యులైన వాసంశెట్టి సుభాష్ గారు కానీ, సెక్రటరీ సారు మన శేషగిరిరావు సార్ కానీ, డైరెక్టర్ సార్ అయిన ఐఆర్టీఎస్ అనిల్ సార్ కానీ వీరందరి సహకారంతో, అలాగే ఈఎస్ఐ కార్పొరేషన్ ఆర్డి రామారావు గారు కానీ, ఎస్ఎంఓ ప్రదీప్ కుమార్ కానీ ఎంతో ఉత్సాహంతో ఒక పెద్ద టీం లాగా ఈఎస్ఐని ఎంతో ముందడుగు తీసుకుపోతున్నారు. ఈ సంవత్సర కాలంలో మేము తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో తీసుకున్న ముఖ్యమైన వీటిల్లో డెవలప్మెంట్లో హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అన్నిటినీ వీలున్నంత వరకు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ సర్వీస్ చేయించి, రిపేర్ చేయించి వార్డులోకి తీసుకుని వచ్చి వార్డులో కానీ, క్యాజువాలిటీలో కానీ, ఓపీలో కానీ పేషెంట్స్కి ఉపయోగపడేలాగా చేసుకోవడము. ఇదే దీంట్లో 8 సంవత్సరాలుగా మా ప్రయాణం, ఎన్నో సంవత్సరాలుగా, 8 కాదు దాదాపు 25 సంవత్సరాలుగా 50 బెడ్ హాస్పిటల్గా శాంక్షన్ అయిన, ఎస్టాబ్లిష్ అయిన ఈ హాస్పిటల్ని 100 బెడెడ్గా డెవలప్ చేసుకోవాలనుకున్న కళలాగా మిగిలిపోయిన ఒక 100 బెడెడ్ దీన్ని ఈ గత సంవత్సరం ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతమై 2025 ఫిబ్రవరిలో, జనవరిలో మొదలై ఫిబ్రవరిలో 100 బెడెడ్కి గాను జీవో రావడం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశిష్టతకు ఉన్నతాధికారుల నిర్లక్ష్య పోకడలతో భంగం వాటిల్లుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఒకటి. అంతటి విశిష్టత కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో అధికారుల పర్యవేక్షణ కొరబడటంతో పలు లోపాలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారంపై ఉన్న అక్షరాలు ఇందుకు నిదర్శనం. ఈ విశ్వవిద్యాలయ ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, ప్రిన్సిపల్స్తో పాటు ఇతర ఉన్నత స్థాయి అధికారులు
నిత్యం ఇదే మార్గం గుండా ప్రయాణం సాగిస్తున్నప్పటికీ వీరికి ఇది కనిపించకపోవటం విచిత్రంగా ఉందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుదూర ప్రాంతాల నుండి విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ప్రధాన ద్వారంపై ఉన్న అక్షరాల దుస్థితిని చూసి ఇది ఏమిటా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇదే కాక విశ్వవిద్యాలయ ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు ఉన్నటువంటి పరిపాలనా భవనంపై ఏర్పాటు చేసిన గడియారం గత కొన్ని రోజులుగా పనిచేయకపోవటం ఇంతవరకు ఉన్నతాధికారుల కంట పడకపోవటంతో పలు విమర్శలకు తావిస్తుంది. ఇవే కాక హాస్టల్ భవనాలు, మరుగుదొడ్లు, విద్యార్థుల భోజన సదుపాయాలలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయని, ఇకనైనా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇటువంటి లోపాలను సరిచేసి విశ్వవిద్యాలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. మనం చూసుకుంటే ఈ యూనివర్సిటీకి వచ్చే మెయిన్ గేట్లో ఆర్చి దగ్గర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనే పేరు తెలుగులో ఉన్నా సరే ఆ యొక్క పేర్లు సరైన వరుస క్రమంలో ఇక వానకు కానీ ఈ గాలి కానీ కొట్టుకుపోయాయి. కానీ ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం దాన్ని కూడా పట్టించుకోలేదు. వాళ్ళు చూస్తుంటే డైలీ రిజిస్ట్రార్ గారు కానీ, వీసీ గారు కానీ, రెక్టార్ కానీ ఆ ఆర్చి నుండి వస్తారు. అలా వస్తున్నా సరే వాళ్ళ యొక్క ఈ అక్షరాలు కానీ అక్కడ జరిగిన తప్పిదాన్ని కానీ గమనించుకోవడం చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈ ముగ్గురు అధికారులు కానీ ఇంకా మిగతా చాలామంది 2000 మంది ఎంప్లాయీస్ రోజు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో కూర్చొని డ్యూటీలు చేస్తుంటారు. మీరు చూసుకున్నట్లయితే మా వెనక కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 11 అవుతుంది. కానీ ఈ యొక్క ఏడీ బిల్డింగ్కి ఉన్న టైం అయితే ఇప్పుడు దాదాపు 8 గంటలు చూపిస్తుంది. ఈ అధికారులకు ఇది కనపడడం లేదా అని మేము అడుగుతున్నాం. దీన్ని తక్షణమే వాళ్ళు రిపేర్ చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ఏ విధంగా దొంగగా ఉద్యోగాలు ఇచ్చుకోవడం తప్పే కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ అనుబంధ పార్టీలకు కానీ యూనివర్సిటీలో ఉన్న సమస్యలపైన దృష్టి పెట్టిన పాపాన పోలేదు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనెట్ హాల్లో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్, కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో అన్వేషణ్ 2025 పోస్టర్ ఓరల్ ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ టి నరసింగరావు, రెక్టార్ సిహెచ్ అప్పారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. If you type in Google TRL, Technology Readiness Level, you will see, and there are several levels, 1, 2, 3, 4, 5, 6, 7. Because this is the occasion where this concept is very important, because most of your posters, the concept what you thought is towards the innovation, because the innovation itself is that you want to invent something that's fantastic. So any invention that has to be translated to innovation, that means it is a useful product that will be transferred from invention to innovation, and that's what is important. Really it has to go into technology. ఎస్వి యూనివర్సిటీలో ఈ అన్వేషణ్ 2025 ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్, స్కాలర్స్కు చేయడం అన్నది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఎందుకంటే నేను డైరెక్టర్గా ఒక 18 ఇయర్స్గా ఉన్నాను. ఎప్పుడు కానీ ఇది ఒకటి ఐడియా రాలేదు. మేబీ దట్ ఐడియా హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ ది కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ వివేక్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. యూనివర్సిటీ ఈస్ హ్యాపీ, ద స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఆర్ ఆల్సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రెస్కు మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ ఆఫ్ యువర్ హెల్ప్ అండ్ కోఆపరేషన్ we could reach to these heights, especially for the last 1 year. అతను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో దగ్గర 50 ప్రోగ్రామ్స్ చేశామండి. అండ్ ద క్రెడిట్ మీకు కూడా ఇవ్వాలి, మా యూనివర్సిటీ కాకుండా మీ ప్రెస్కు, ఎందుకంటే బాగా కవర్ చేస్తున్నారు. ఇది విద్యార్థులు స్పోర్ట్స్, కల్చరల్లో కాకుండా ఇన్నోవేషన్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్ మీద రీసెర్చ్ కాంపిటీషన్ జరుగుతోంది. దీనికి దాదాపు ఎస్వి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి కూడా దాదాపు 26 మంది పార్టిసిపేట్ చేశారు. వివిధ కళాశాల నుంచి వారు పోస్టరు మరియు ఓరల్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇది 3 దశలుగా ఉంటుంది. ఫస్ట్ కాలేజ్ లెవెల్, తర్వాత యూనివర్సిటీ లెవెల్, సౌత్ జోన్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్ ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లానువాదంతో తెలుగు సేత 100 కబీర్ కవితలు తీరువాయిపాటి రాజగోపాల్ పుస్తకావిష్కరణ సభ కార్యక్రమాన్ని రచయితల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. తిరుపతి బైరాగపట్టెడ సమీపంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సాహితీ మిత్రులు తిరుపతి వారి ఆధ్వర్యంలో రచయితలు, కవులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై 100 కబీర్ కవితలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావటం తమకు సంతోషాన్నిచ్చిందని, పిల్లలందరూ చరవాణి వైపు మక్కువ చూపకుండా పుస్తకాలపై, మేధావులు రచయితలు రచించిన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకొని అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు యువత ముందుకు రావాలని ఆకాంక్షించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆంగ్ల కవితలన్నింటినీ కూడా తెలుగులో అంత గొప్పగా
చేశారు. అంటే ఆ విశ్వకవితో మనం పోలిక చేయలేదు, కానీ తిరువాణిపాయి రాజగోపాల్ గారు కూడా చాలా గొప్పగా తెలుగులో అనువాదం చేసి చాలా సరళమైన భాష. కబీర్ గారు అంటే చాలా సరళమైన భాషలో బోధనలు చేస్తారు అంటారు. సరళమైన భాష అయినప్పటికీ శక్తివంతమైనటువంటి భాషను ఆయన ఉపయోగించేవారు అంటారు. చిత్తూరు పిఎస్ఎస్ పాఠశాలలో అండర్-17 రాష్ట్ర స్థాయి 6వ బాస్కెట్బాల్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా గెలుపొందిన బాస్కెట్బాల్ జట్లకు రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుల సంఘం నాయుడు, కార్యదర్శి సురేష్, బాస్కెట్బాల్ అసోసియేషన్ నాయకులు జయప్రకాష్ నాయుడు తదితరులు బహుమతులు, ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్, ప్రిన్సిపల్ కృష్ణబాబులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుండి సుమారు 44 జట్లు క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలిపారు. సుమారు 400 మందికి పైగా క్రీడాకారులకు పిఎస్ పాఠశాల ఆతిథ్యం ఇచ్చి మంచి క్రీడా స్ఫూర్తితో ఆటల పోటీలను నిర్వహించడం జరిగిందని సురేష్ తెలిపారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మరింత ఘనంగా క్రీడలను నిర్వహించేందుకు పిఈఎస్ పాఠశాల సిద్ధంగా ఉందని తెలిపారు. ఒక 10 టీములను పిలిచి బాయ్స్ 10 గర్ల్స్ టీములను పిలిచి మొదలుపెట్టి ఈరోజు వచ్చింది 6th స్టేట్ లెవెల్ అండర్-16 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ జరుపుతా ఉన్నాము. ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 40 టీములు పైన బాయ్స్ టీమ్స్, 24 టీములు గర్ల్స్ టీమ్స్ వచ్చినాయి. స్టేట్ అన్ని గుడివాడ ఏంటి, విజయవాడ ఏంటి, అనంతపూర్ ఏంటి, కర్నూలు ఏంటి. తిరుమలతో పాటు తిరుపతి, తిరుచానూరు స్వామివారి స్థల పురాణంతో ముడిపడి ఉన్న ఆలయాలన్నిటినీ టీటీడీ నియంత్రణలోకి తీసుకోవాలని, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు మాత్రమే విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలలో ఏదైతే జరుగుతుందో అటువంటి నిబంధనలు కూడా తిరుపతిలో ఉండాలి. ఈ పొలిటీషియన్స్ సో మెనీ ఇయర్స్ నుంచి అలా డైల్యూట్ చేసేసారు. డైల్యూట్ చేసుకుంటే ఏం చేశారంటే తిరుపతిని ఒక కమర్షియల్ సిటీ, ఒక బిజినెస్ సిటీగా చేశారు, కానీ స్పిరిచువల్ సిటీగా చేయలేదన్నమాట. దాంతోపాటు ఇప్పుడు చూసారంటే మీట్ షాపులు ఉన్నాయి, లిక్కర్ షాప్స్ ఉన్నాయి, అన్నీ ఏది కావాలంటే అది ఇక్కడ జరుగుతాయింది. అంటే స్పిరిచువాలిటీ అనేది ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది తిరుపతిలో. సో అందుకని మేము అనుకుంటున్నామంటే 1987లో ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారంటే తిరుమల, తిరుపతి, తిరుచానూరుని ఒక దివ్యక్షేత్రంగా ప్రకటించాలి అని ఆయన చెప్పారు 1987లో. తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేవి కృష్ణమూర్తి గారు ఆయన కూడా చెప్పారు. ఇది మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కిందటి గవర్నమెంట్లో ఆయన కూడా మనం పుణ్యక్షేత్రంగా దీన్ని డిక్లేర్ చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు జయకుమార్ అన్నారు. శనివారం పూతలపట్టు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 7 నియోజకవర్గాల్లో భాగంగా హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను వాళ్ళ అభిప్రాయాలను సేకరించారు. జిల్లాలోని నియోజకవర్గంలోని పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనందుకు కావలసిన సూచనలను పరిశీలకులు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఏసీసీ పరిశీలకులు 1-to-1 వాళ్ళ అభిప్రాయాలు సేకరణ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు 2029లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,31,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,900 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,76,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 181 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూసుకొస్తున్న దిద్వ, టార్గెట్ ఏపీ, తమిళనాడు. భక్తులతో కిక్కిరిసిన శబరిమల, 12 రోజుల్లో అయ్యప్పను దర్శించుకున్న 10 లక్షల మంది భక్తులు. చంద్రుడిపై టార్గెట్, భారత్, జపాన్ సంయుక్తంగా మెగా ప్రాజెక్ట్. భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలి.
అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం. టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు. ఉద్యోగుల్లో టెన్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.